ఉద్యోగుల హామీలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ను ముట్టడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పడంపై ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024లో విడుదల కావాల్సిన టీజీ ట్రాన్స్కో, టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ పోస్టుల నోటిఫికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. విద్యుత్ సంస్థల్లోని నోటిఫికేషన్స్ కోసము అడగడానికి గాంధీభవన్కి వచ్చాము. మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నెలలోనే రావాల్సి ఉండే. దాదాపు విద్యుత్ సంస్థల్లోని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, ఏఎల్ఎం పోస్టులు 4000 దాకా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము నోటిఫికేషన్స్ వేయడానికి రెడీగా ఉన్నాము, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం లేదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సో అందుకే మేము అందరినీ కలిసాము, సీఎండీలను కలిసాము, ప్రజావాణిలో కూడా వినతులు ఇచ్చాము. అన్ని వేరే నోటిఫికేషన్ సంబంధించిన న్యూస్ అంతా వస్తుంది, కానీ మా విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ రావట్లేదు. ఏ పొలిటికల్ లీడర్ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. సో దానికోసం మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. సో దయచేసి నోటిఫికేషన్స్ త్వరలో ఇచ్చేలా ప్రయత్నం చేయమని. మాకు డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే ఫైనలైజ్ చేసేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే. సో మాకు కనీసం నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో అని చెప్తే మేము దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతాము. ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఈ జాబ్ క్యాలెండర్ నమ్ముకొని నోటిఫికేషన్స్ అక్టోబర్ నెలలోనే వస్తాయి అని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇంతవరకు 3 నెలలు అవుతుంది, ఆ నోటిఫికేషన్ అతిగతి లేదు. విద్యుత్ శాఖలో గత అక్టోబర్ 2024లో రావాల్సిన విద్యుత్ శాఖలోని ఏఈ, జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తుంది. ఎప్పుడో రావాల్సిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. మేము చాలాసార్లు అన్ని డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎవరు మా నోటిఫికేషన్ గురించి సపోర్ట్ లేదు, ఏమీ చేయట్లేదు. నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఇక్కడ కోచింగ్ సెంటర్లో నలిగిపోతున్నాం. ఇక్కడే హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నాం. అయినా మాకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఇక ఈ గవర్నమెంట్ అయినా నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఓయూ విద్యార్థులు పోరుబాట పట్టారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వీఆర్ఓలకు ఇవ్వకుండా టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇంజనీరింగ్, డిప్లొమా చేసిన వారికి డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఇవ్వాలన్నారు. అటు విద్యార్థుల ర్యాలీకి ఎంపీ, బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఉద్యోగాల హామీలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ హైదరాబాద్లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ముట్టడించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇటు గాంధీభవన్లో అటు ఓయూలో చూస్తే ఎక్కడ చూసినా నిరసనలు కనిపిస్తున్నాయి. ఇటు నిరుద్యోగులు, అటు విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రకటించినవి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్స్ అంటున్నారు. అసలు ఏది లేదు, ఉద్యోగాలు ఎప్పుడు మాకు వస్తాయి అని. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్ అభ్యర్థుల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంఘం సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ
ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు ఇటు ఏదైతే హామీలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు నిరుద్యోగులను వాళ్ళ జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుందంటూ ఆరోపిస్తూ పూర్తిగా పవర్ సెక్టార్ లో ఖాళీగా ఉన్నటువంటి 4,000 పోస్టులు వెంటనే విడుదల చేయాలని గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల అనేటువంటి అంశం పైన హామీ ఇచ్చి ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నిరుద్యోగులు. దాదాపు 200 మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకుని ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024లో విడుదల చేసిన కావాల్సినటువంటి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి టీజీ ట్రాన్స్కో, టీజీ ఎంపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్లకు సంబంధించి దాదాపు 4,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క వివిధ సందర్భాల్లో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి కొత్త నోటిఫికేషన్ రాలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గాంధీ భవన్ 200 మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంజనీరింగ్, ఐటీఐ, డిప్లొమా చదువుకున్న మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు లేక కుటుంబ పోషణలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను చేయాలి, లేదంటే రానున్న రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ప్రభుత్వం కావాలని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది, కావాలని నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. తప్పుడు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంగా చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఓయూలో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, ఇటు గాంధీ భవన్ దగ్గర నిరుద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్ కోసం ఆందోళన కొనసాగించారు. ప్రధానంగా గాంధీ భవన్ ముట్టడించినటువంటి నిరుద్యోగ సంఘం జేఏసీ నాయకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతానికి గాంధీ భవన్ లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులను తరలించారు. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.